అరే, పవన్ కళ్యాణ్కి ఏమైంది? ఎక్కడా కనిపించటం లేదు. ఎన్నికలకు ముందు వరకు ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నిస్తాను, నేను ఉన్నది ప్రశ్నించటానికే అని చెప్పాడు. ఇప్పుడు చూస్తే ఎక్కడా కనిపించటం లేదు. కాని పొలిటికల్ పిచ్చోడు, పొలిటికల్ జోకర్ అని విక్కిరించిన కేఏ పాల్ మాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తున్నాడు. అబ్బో, మనకోసం ఓ నాయకుడు వచ్చాడు, మనకోసం నాయకులను ప్రశ్నించే పోటుగాడు వచ్చాడు అని గెలిపించిన పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రశ్నించడమే మరిచిపోయాడు. పిచ్చోడు అనుకున్నవాడు ప్రతి విషయంలో ప్రశ్నిస్తూ నాయకుడిగా కనిపిస్తున్నాడు. పవన్ కూడా రాజకీయ నాయకుడిగా మారిపోయాడా? పవర్ కోసమే ఇన్ని రోజులు నటించాడా? లేక అందరి నాయకుల్లాగా పవర్ చేతికి రాగానే మారిపోయాడా? అసలు పవన్ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. పవన్ పార్టీ పెట్టింది మొదలు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు నేను ప్రశ్నించడానికే వచ్చాను అన్నాడు. ప్రస్తుతం ఇచ్చిన మాటను పక్కన పెట్టేసి ఇప్పుడు పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు. పెద్ద పిచ్చోడు అనుకున్న కేఏ పాల్ తెలుగు రాష్ట్రాల్లో ఏ తప్పు జరిగినా ప్రశ్నిస్తున్నాడు. నాయకుడిలా ప్రజలకు కనిపిస్తున్నాడు. గడిచిన 15 ఏళ్లుగా కామెడీ పీసుగా చూసిన కేఏ పాల్ ఇప్పుడు నాయకుడిగా పవన్ కంటే బెటర్గా కనిపిస్తున్నాడని అనుకుంటున్నారు. పవన్ పవర్లోకి వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పులను ప్రజలు గమనిస్తున్నారు. అడపాదడపా డొనేషన్స్ ఇవ్వటం తప్ప జనం కోసం పట్టించుకోవడం మానేశారు. అంతేనా, పవర్లోకి వచ్చి ఏడాదైనా ఏపీలో ఏ ఒక్క సమస్యను సరిచేయలేకపోయాడు. ఇది పక్కన పెడితే సనాతన ధర్మం అంటూ కొత్త సిద్ధాంతాన్ని పట్టుకొని జనం మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నాడు. అధికారంలోకి రావడానికి ముందు ప్రతిపక్షాలపై లేచిన పవన్ నోరు ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్న ఒక్కదానిమీద కూడా లేవటం లేదు. ఛాన్స్ కాని ఛాన్స్ దొరికితే చాలు సనాతన ధర్మం గురించి సూక్తులు చెబుతున్నాడు. అంతేనా, మీరు హిందువులైతే ఇలా ఉండాలి, ముస్లింలైతే అలా ఉండాలి అంటూ మైకు పట్టుకొని ఊగుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. పవన్ ఈ పద్ధతి ఏపీ ప్రజల్లో ఎవరికీ నచ్చటం లేదు. పవన్ ఫ్యాన్స్ సైతం పవన్పై గుర్రుమని ఉన్నారు. పవన్ గెలిస్తే మార్పు వస్తుందని అనుకున్నవారు పవన్ చర్యలను చూసి చాలా నిరాశతో ఉన్నారు. పవన్ కంటే కేఏ పాల్ సూపరో అంటున్నారు. అంతేనా, పిచ్చోడు అనుకుంటే కేఏ పాల్ కులమతాలకు అతీతంగా ప్రతి విషయంలోనూ జనం తరపున మాట్లాడుతున్నాడు. ఏదో చేస్తాడు అని అనుకున్న పవన్ నోరెత్తకుండా కేంద్ర నాయకుల డైరెక్షన్లో నడుస్తూ పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు. కేఏ పాల్ నాయకులను నిలదీస్తుంటే పవన్కి చంద్రబాబుని, నరేంద్ర మోడీని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తడమే పనిగా పెట్టుకున్నాడని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అనుకుంటున్నారు. అంతేనా, సమయం దొరికితే సనాతన ధర్మం అంటూ తెగ ఆవేశపడిపోతున్నాడే కాని పవన్లో పవర్ లేదని అనేవారు ఉన్నారు. పవన్ ఈ తీరు చూసి పవన్ అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. అధికారంలోకి రాకముందు సామాజిక న్యాయం కోసం ప్రసంగాలు దంచిన పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తన అన్నలు ఇద్దరికీ మాత్రం న్యాయం చేయగలిగాడని విమర్శలు కూడా కురిపిస్తున్నారు. ఇద్దరి అన్నలకు అవార్డులు, పదవులు ఇప్పించుకోగలిగాడు. పదవులు వారికి ఇచ్చాడు అంటూ జనం పవన్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రతిపాదనపై ఇప్పటివరకు నోరు ఎత్తలేదు. కనీసం ఏదో ఒక విషయం స్పష్టంగా చెప్పనూ లేదు. ఎందుకంటే కేంద్రాన్ని హెచ్చరించేంత దమ్ము పవన్కి లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎన్నికలకు ఏడాది ముందు నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అన్నీ ఇన్నీ కాదు. ఏపీ నుంచి 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయిపోయారని, మిస్ అయిపోయారని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్ తను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత 10 మందిని కూడా వెనక్కి తీసుకురాలేకపోయాడు. మరి ఆ 30,000 మంది ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళని పవన్ కళ్యాణ్ ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నాడు అని పవన్ని గెలిపించిన వారిలో మెదులుతున్న ప్రశ్న. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని విరుచుకుపడినటువంటి పవన్ కళ్యాణ్ కల్తీకి సనాతన ధర్మానికి లింకు పెట్టి రచ్చరచ్చ చేశాడు. ఏకంగా దుర్గమ్మ ఆలయ మెట్లు కడిగి తిరుమల యాత్ర చేసి ఓవరాక్షన్ చేశాడు పవన్. ఇది చూసిన అందరిలో ఒకటే ప్రశ్న, పవన్ ఏం చెప్పి అధికారంలోకి వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు
అసలు బుర్ర ఉండే చేస్తున్నాడా అని జనం అనుకున్నారు. ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన మొదట్లో రేషన్ బియ్యం దేశాలకు ఎగుమతి చేస్తున్నారని చాలా ఆవేశంగా కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ సీజ్ ది షిప్ అంటూ హడావుడి చేసిన పవన్ ఆ తర్వాత చల్లబడిపోయారని జనం నవ్వుకుంటున్నారు. పహల్గాం హత్యకాండ జరిగిన టైంలో ఆవేశంతో ఊగిపోయిన పవన్ ప్రసంగించేటప్పుడు పరోక్షంగా దేశంలో ముస్లింలపై దారుణంగా విమర్శలు చేశారు. అంతేకాదు, హిందువుల్లో చావలేదని, చచ్చిపోయిందని రెచ్చిపోయారు. ఈ తీరు చూసిన జనం పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం చేసింది ఇందుకా అని పవన్కు ఓటు వేసిన ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. పవన్ పవర్లోకి వచ్చింది హిందూ పరిరక్షణ కోసమా, లేక ప్రజా సమస్యలను పరిష్కరించడానికా అని అందరూ పవన్ని ప్రశ్నిస్తున్నారు కూడా. రాష్ట్రంలో సగం పైగా నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక మట్టి యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. లిక్కర్ షాపులను ఎమ్మెల్యేలు వాళ్ల అనుచరులు కైవసం చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, జనసేన ఎమ్మెల్యేలు కూడా ఈ లిస్టులో ఉన్నారు. వారెవరూ పవన్కు కనిపించటం లేదా? అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా వారెవరూ పవన్కు కనిపించటం లేదా అనే ప్రశ్న వేస్తున్నారు ప్రజలు. అంతేనా? పవన్లో వచ్చిన మార్పుల చిట్టాను పూసగుచ్చినట్టు చెబుతున్నారు ప్రజలు. తిరుపతి తొక్కిసలాటలో 6 చనిపోతే పోలీసులు ఇంకా వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని, అధికారుల వైఫల్యమే దీనికి కారణమని నినదించిన పవన్ ఈవోటీటీడీ చైర్మన్ మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. కాని అధికారులు టీటీడీ చైర్మన్ పవన్ స్టేట్మెంటును పట్టించుకోలేదు. వెంట్రుక ముక్కలా తీసి పక్కన పడేశారు. అయినా పవన్లో చలనం లేదు. హిందుత్వవాదినని, సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న పవన్ సింహాచలంలో గోడకూలి సామాన్యులు చనిపోతే కనీసం వాళ్ల కుటుంబ సభ్యులను పలకరించడానికి కూడా వెళ్లలేదు. గోడకూలిపోవటానికి కారణమైన అధికారులపై ఇప్పటివరకు నోరెత్తలేదు. ఏపీ రాజకీయ పగ ప్రతీకారాలతో అల్లాడిపోతోంది. గతంలో ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వంలో పగ ప్రతీకార దాడులు ఉండవని చెప్పిన పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటూ మిగిలిన పనులన్నీ లోకేష్ ద్వారా చేయిస్తున్నారని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది. ఏపీలో ప్రతీకార దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏమాత్రం వాటిని పవన్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు. కానీ కేఏ పాల్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా తక్షణమే స్పందిస్తాడు. నిజానికి కేఏ పాల్కి స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేఏ పాల్ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. భవిష్యత్తులో గెలిచే అవకాశం కూడా లేదనే చెప్పాలి. అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా తక్షణమే స్పందిస్తాడు. ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాడు. చాలా అంశాలపై ఆయన కోర్టుకెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. బెట్టింగ్ యాపులపై కోర్టుకు వెళ్లాడు. నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణానికి వచ్చి మాట్లాడిన మాటలను ఖండించే ధైర్యం చేసింది కేఏ పాల్ మాత్రమే. పహల్గాం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్పై నిలదీశాడు. తిరుపతి నుంచి సింహాచలం మరణాల వరకు స్పందించింది కేఏ పాల్ మాత్రమే. అంతేకాదు, విశాఖ స్టీల్ ప్లాంటును అడ్డుకోవాలని, పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మరణం వెనుక ఏం జరిగిందో బయటకు తీయాలని, ఇలా రాష్ట్రంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా ముందుండి ప్రశ్నిస్తుంది కేఏ పాల్ మాత్రమే. పవన్ కేవలం బీజేపీ అధిష్టానం డైరెక్షన్లో మతానికి సంబంధించిన విషయాల్లో ట్వీట్లు చేయటం, ఆవేశంగా ఊగిపోవటంతో సరిపెట్టుకుంటున్నారని, ఏమో పవన్ ఆలోచన మరొకలా ఉండొచ్చు, సౌత్ ఇండియా నుంచి హిందుత్వ నాయకుడిగా ఎదిగే ఆలోచనలో ఉన్నారేమో అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరి దీనికేం సమాధానం చెబుతారో పవనే చెప్పాలి. ఏది ఏమైనా పవన్ మారిన తీరు ప్రజలకు నచ్చడం లేదు. తాము ఎక్స్పెక్ట్ చేసిన నాయకుడిగా పవన్ ఏమాత్రం లేడని, పవన్ కంటే కేఏ పాల్ బెటర్ అని అనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.